ఐదేళ్ల అరాచకానికి తెరపడుతోంది. జగన్ ప్రభుత్వ తప్పిదాలు పీడకలగా మరిచిపోయే రోజులు వచ్చేస్తున్నాయి. ప్రజా రాజధాని అమరావతి జనసంద్రంగా మారబోతోంది. 2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయినప్పుడు పనులు ఎక్కడ ఆగిపోయాయో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అక్కడి నుంచి కొనసాగించిపోతోంది. ఆగిపోయిన అమరావతి నిర్మాణాలను పూర్తి చేసేందుకు ఒక టైం లైన్ సిద్ధమైంది. సీఎం చంద్రబాబు స్వయంగా ఆ పనులను పర్యవేక్షిస్తున్నారు. నిద్రపోనివ్వను అన్న చందంగా పనులు వేగంగా పుంజుకునేందుకు చంద్రబాబు తన మంత్రులకు అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వ చొరవపై అమరావతి రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా అక్కడ ఏం జరుగుతోంది? ఏవిఎన్ స్పాట్లైట్. రాజధాని అమరావతిలో నిర్మాణాలను జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే నిలిపేసింది. 70% నుంచి 80% పూర్తయిన నిర్మాణాలపై కూడా కక్ష కట్టింది. 420 కోట్ల అంచనాలతో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నివాసం ఉండేందుకు నిర్మించిన హౌసింగ్ ప్రాజెక్టును సైతం అర్థాంతరంగా ఆపేసింది. అయితే కూటమి సర్కార్ తిరిగి అధికారంలోకి రావడంతో ఆ ప్రాజెక్టును కొనసాగించేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. రాజధాని అమరావతిలో హైకోర్టుకు వెళ్లే మార్గంలో రాయపూడి సమీపంలో సీడ్ యాక్సెస్ రోడ్డుకు ఆనుకుని ఎమ్మెల్యే ఎమ్మెల్సీ భవన సముదాయాలను నిర్మించాలని గత టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. పరిపాలనా సముదాయాల్లో భాగంగా ఈ భవనాలను నిర్మించాలని తీర్మానించారు. మొత్తం 18 టవర్లుగా 288 ఫ్లాట్లతో ఈ భవనాలు నిర్మించేందుకు అప్పట్లో సిఆర్డీఏ ప్రణాళికలను సిద్ధం చేసింది. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లో భాగంగా నిర్మించే ఈ భవనాల్లో 1,46,240 చదరపు మీటర్ల నివాస సముదాయాలను అందుబాటులోకి తెచ్చేందుకు 18 టవర్లలో 12 అంతస్తుల చొప్పున 288 అపార్ట్మెంట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. మొత్తం ప్రాజెక్టును 10.45 ఎకరాల్లో నిర్మించాలని భావించింది. సుమారు 70 నుండి 80% పనులను పూర్తి చేసిన తర్వాత టీడీపీ అధికారాన్ని కోల్పోయింది. వైసీపీ హయాంలో ఒక్క ఇటుక కూడా పెట్టకపోవడంతో నిర్మాణ పనులు నిలిచిపోయాయి. 5 ఏళ్ల తర్వాత తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్ల పెండింగ్ పనులను పునః ప్రారంభించాలని నిర్ణయించారు. రాజధాని అమరావతిలో ఎన్జీఓ క్వార్టర్ల తర్వాత అతిపెద్ద భవన సముదాయాల్లో ఒకటిగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ నిర్మాణం చేపట్టారు. జనవరి 1 నుంచి ఈ భవనాల పునర్నిర్మాణం జరగనుంది. ఈ టవర్లను 6 నెలల్లోగా పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. 420 కోట్ల రూపాయలతో నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసి ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు నివాస సముదాయాలను అందిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఏబిఎన్ కు తెలిపారు. ఇదిలా ఉంటే 5 ఏళ్ల పాటు వైసీపీ ప్రభుత్వం ఈ భవనాలను గాలికి వదిలేయడంతో భవనాల పటిష్టతపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. హైదరాబాద్ ఐఐటి నిపుణులతో రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డీఏ దీనిపై నివేదికలు తెప్పించుకున్నాయి. భవనాల పటిష్టతపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని నిపుణులు నిగ్గు తేల్చడంతో చంద్రబాబు సర్కారు ఆ దిశగా సిద్ధమవుతోంది. 18 టవర్లు వచ్చే ఏడాది జూన్ నెలాఖరుకు పూర్తవుతాయి. ఇప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ అంతా యాక్చువల్గా అవన్నీ కూడా టెండర్ ప్రాసెస్లో ఉన్నాయి. అవన్నీ కూడా యాక్చువల్గా బహుశా ఫస్ట్ వీక్లో అవన్నీ కంప్లీట్ అయిపోతాయి. కంప్లీట్ అయ్యి వర్క్ టేకప్ జరుగుతుంది. అవన్నీ కూడా 9 months లోపల ఆ వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోతాయి. 5 ఏళ్ల పాటు ప్రజాప్రతినిధులకు రాజధాని ప్రాంతాల్లో భవన సముదాయాలను అందించకుండా జగన్ సర్కారు కక్ష సాధించింది. చివరకు అటు పరిపాలనా రాజధానిగా చెప్పుకున్న విశాఖలో కూడా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు నివాస సముదాయాలను కేటాయించకుండా చేతులెత్తేసింది. అయితే తాను ఉండడానికి మాత్రం 450 కోట్లతో కళ్లు చెదిరే రిషికొండ ప్యాలెస్ ను జగన్ నిర్మించుకున్నారు. మరోవైపు రాజధానిలో ప్రజాప్రతినిధుల గృహ అవసరాల కోసం ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఇప్పటికే ఇచ్చినటువంటి టెండర్లన్నింటినీ కూడా రీసెంట్ గా జరిగిన సిఆర్డీఏ సమావేశంలో అదే క్యాబినెట్ లో కూడా క్లోజ్ చేయడం జరిగింది. కొత్తగా మరలా వీటికి టెండర్లు పిలిచి
జనవరి 1 నుంచే ఈ పనులన్నీ కూడా ప్రారంభించాలని నిర్ణయించారు. దాదాపు 6 నెలల్లో ఈ పనులన్నీ కూడా పూర్తి చేసుకుని ఈ భవనాలన్నీ కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉండేందుకు నివాస సముదాయాలుగా సిద్ధం కానున్నాయి. ఇక్కడ దగ్గరలోనే అసెంబ్లీ అదేవిధంగా సెక్రటేరియట్ కూడా రాబోతున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఇంత భారీ ఎత్తున గృహ నిర్మాణాలను చేయడం ఒక రకంగా అమరావతికి బూస్టప్ అనుకోవచ్చు. కేవలం 6 నెలల్లోనే ఈ భవంతులన్నీ కూడా పూర్తి కాబోతున్నాయి. ఈ భవనాలన్నీ కూడా అందుబాటులోకి వస్తే గనక అమరావతి రూపురేఖల్లో సమూల మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ రాంప్రసాద్తో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, అమరావతి.